అందరికీ నమస్కారం. రిటైర్మెంట్ లేని ఆదాయం అసలిది సాధ్యమేనా? ఈరోజు మనం కేవలం ఒక ఉద్యోగం గురించి కాదు, జీవితాంతం ఆదాయాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం గురించి మాట్లాడుకోబోతున్నాం. నిజమే కదా. జీవితాంతం నిలిచిపోయే ఒక ఆదాయ వనరు కావాలని ఎవరికి ఉండదో చెప్పండి. మనం జీవితంలో ఎంత కష్టపడినా చివరికి మనకు కావలసింది ఒక్కటే: ఆర్థిక భద్రత. ఆ భద్రత ఉంటుందనే భరోసా. అయితే ఈ అన్వేషణకు ఒక సమాధానముంది. అవును, ఆ సమాధానమే ఎల్ఐసి ఏజెన్సీ. చూడండి, ఇది కేవలం ఒక ఏజెన్సీ మాత్రమే కాదు. ఇది భారత ప్రభుత్వపు గట్టి హామీతో నడిచే ఒక భద్రమైన కెరియర్. సరే, ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలంటే మనం ముందుకొచ్చే మొదటి ఆలోచనేంటి? రిస్క్ కదా. మరి ఈ అవకాశంలో ఆ రిస్క్ అనే భయానికసలు తావుందా? అవును, ఈ భయం చాలా సహజం. నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేను అని మనలో చాలామంది అనుకుంటాం. ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బుని, మన విలువైన సమయాన్ని రిస్క్లో పెట్టడం ఎవ్వరికీ ఇష్టముండదు. ఆ ఆలోచనలో తప్పేలేదు. కాని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎల్ఐసి ఏజెన్సీలో రిస్క్ అనే పదానికే చోటులేదు. ఎందుకంటారా? ఎందుకంటే ఇది భారత ప్రభుత్వ సార్వభౌమ హామీ ఉన్న ఏకైక ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే మీ కెరియర్కి ఒక బలమైన, సురక్షితమైన పునాది ఇక్కడే పడుతుంది. సరే, రిస్క్ లేదని అర్థమైంది. కానీ చాలామందికి వచ్చే ఇంకో సందేహమేంటంటే, నాకు ఇప్పటికే ఒక ఉద్యోగం ఉంది కదా, మరి దీన్ని ఎలా చేయగలను? ఇప్పుడు ఆ కోణంలో కూడా ఒకసారి చూద్దాం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను ఒక్కసారి చూడండి. జాబ్ మనకు నెల నెలా జీతమిస్తుంది నిజమే, కానీ దానికి రిటైర్మెంట్ అనే ఒక ముగింపుంటుంది. ఏజెన్సీ అలా కాదు. ఇది మనకు గౌరవాన్ని, ఆదాయాన్ని రెండింటినీ ఇస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది జీవితాంతం మనతోనే ఉంటుంది. దీనికి రిటైర్మెంట్ అనేదే లేదు. ఇది మనందరి సమస్యే. అసలు టైమే లేదు, రోజంతా బిజీగా ఉంటాను అని అనుకుంటాం. మరి ఈ హడావిడి లైఫ్లో దీనికి టైం ఎక్కడ దొరుకుతుంది? అసలు విషయం ఏంటంటే, సమయం ఎప్పుడూ దొరకదు. మనమే దాన్ని సృష్టించుకోవాలి. దీనికోసం రోజంతా అవసరం లేదు. జస్ట్ రోజుకొక 2 గంటలు చాలు. ముందు పార్ట్ టైంగా మొదలుపెట్టొచ్చు. దీన్ని అదనపు పనిలా కాకుండా మీ కుటుంబానికి అదనపు ఆదాయంలా చూడండి. ఒక్కోసారి ఏమవుతుందంటే, ఈ సైడ్ ఇన్కమే మీ ఫుల్ టైం జీతాన్ని దాటిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సమయం కేటాయించగలమనుకున్నా చాలామందిని వెనక్కి లాగేది ఇంకో భయం. అదే నాకు అనుభవం లేదు అనేది. మరి ఈ అపోహలో నిజమెంత? నేను పాలసీలమ్మలేను, నేనెప్పుడూ బిజినెస్ చేయలేదు, నాకు అంత బాగా మాట్లాడటం రాదు, ఇలాంటి భయాలన్నీ మనసులో తిరుగుతూ ఉంటాయి కదా. మరి దీనికి పరిష్కారమేంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఒకటుంది. ఈ పని పాలసీలు అమ్మడం కాదు, ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత ఎంత అవసరమో పరిచయం చేయడం. ఈ బాధ్యతని మనం సరిగ్గా నెరవేర్చగలిగితే చాలు, అమ్మకమనేది దానంతటదే జరిగిపోతుంది. చూడండి, ఈరోజు మనం చూసే ప్రతి ఎక్స్పర్ట్ ఒకప్పుడు బిగినరే. ఎవరు పుట్టకతోనే నిపుణులుగా రారు కదా. సో అనుభవం లేకపోవడమనేది ఒక సమస్య కాదు, అదొక ప్రారంభమంతే. ఇంకో మంచి విషయమేంటంటే, ఎల్ఐసి మిమ్మల్ని ఒంటరిగా వదిలేయదు. మీరు 0 అనుభవంతోనే మొదలుపెడతారు, అందర్లాగే. మీకు ఎల్ఐసి నుంచే అఫీషియల్ ట్రైనింగ్ ఉంటుంది. మీకు హెల్ప్ చేయడానికి, గైడ్ చేయడానికి ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఇక్కడ ఫార్ములా చాలా సింపుల్. మీరు నేర్చుకుంటారు, మీరు సంపాదిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ప్రయాణంలో మీరు ఎప్పుడూ ఒంటరి కాదు. మీకు కావలసిన సపోర్ట్ సిస్టమ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. సరే, ఇవన్నీ బావున్నాయి. మరి మార్కెట్ పరిస్థితేంటి? ఇప్పటికే చాలామంది ఏజెంట్లున్నారు కదా, కాంపిటీషన్ ఎక్కువ అనే డౌట్ వస్తుంది కదా. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అవును, ఎల్ఐసిలో చాలా కాంపిటీషన్ ఉంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎటు చూసినా ఏజెంట్లు కనిపిస్తారు. మరి కొత్తగా మనకు అవకాశం ఎక్కడుంటుంది? దీనికి ఒక మంచి ఉదాహరణ ఉంది. గోదావరి నిండుగా ప్రవహిస్తున్నా వెళ్లిన ప్రతి ఒక్కరి గ్లాసు నిండుతుందే. అలాగే ఎల్ఐసి అనే ఈ మార్కెట్లో మీ శ్రమకు తగ్గ వాటా మీకు ఎప్పుడూ దొరుకుతుంది. మీ ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఇంకో డౌట్, అందరికీ ఇప్పటికే ఎల్ఐసి పాలసీ ఉందిగదా, మరి కొత్తగా మనం ఏమమ్మగలం? ఇక్కడే అసలు పాయింటుంది. మనిషి అవసరాలు పాలసీలాంటివే. అవి కూడా పెరుగుతూ మారుతూ ఉంటాయి. జీవితంలో ప్రతి కొత్త దశలో
చదువు, పెళ్లి, పిల్లలు, ఇల్లు, రిటైర్మెంట్ ఇలా ప్రతి స్టేజ్లో ఒక కొత్త ఆర్థిక అవసరం పుడుతోంది. ఆ అవసరానికి పరిష్కారమే ఒక కొత్త పాలసీ. అంటే మనమిక్కడ అమ్మేది పాలసీని కాదు, భవిష్యత్తుకి ఒక స్పష్టతను, ఒక భరోసాని. సరే, ఇప్పటిదాకా మనకున్న సందేహాలన్నింటినీ, అడ్డంకులన్నింటినీ చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మీ ముందడుగు ఎలా ఉండాలి? ఒక ఆసక్తికరమైన నిజం చెప్తాను. ఈరోజు మనం చూస్తున్న అత్యంత సక్సెస్ఫుల్ ఏజెంట్లలో చాలామంది ఒకప్పుడు ఇది చాలా కష్టం, నా వల్ల కాదు అని అనుకున్నవాళ్లే. వాళ్ల పట్టుదలే వాళ్లను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. అందుకే అన్నిటికన్నా ముందు కావాల్సింది ఒక్కటే, మిమ్మల్ని మీరు నమ్మడం. ఆ నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వేయడం. మిగతాదంతా దానంతటా అదే జరుగుతుంది. చూడండి, అవకాశం మనందరి ముందు ఉంది. మన జీవితాన్ని, మన ఆదాయాన్ని మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఆలోచించాల్సింది ఒక్కటే, మీ భవిష్యత్తు కోసం మీరు వేయబోయే ఆ మొదటి అడుగు ఏంటి?